హాయ్ బడ్డీస్, నా పేరు శ్రావణ్. మీరు చూస్తున్నారు టెక్ బడ్డీ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ మంత్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి షామీ నుంచి. షామీ మన ఇండియాలో అండ్ గ్లోబల్ గా మార్చ్ 2న షామీ 15 సిరీస్ ని అఫీషియల్ గా లాంచ్ చేస్తుంది. షామీ 15 సిరీస్ లో రెండు ఫోన్స్, షామీ 15 అండ్ షామీ 15 అల్ట్రా. సో ఈ రెండిట్లో కామన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ప్రాసెసర్, రెండిట్లోనూ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ని యూస్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ లో ప్రెజెంట్ ఉన్న హైయెస్ట్ ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో 6.63 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేశారు షామీ 15 లో. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చి షామీ 15 లో 32 మెగాపిక్సెల్. అండ్ దీని బ్యాటరీ వచ్చేసరికి 5400 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది లాంచ్ అయ్యే ప్రైస్ వచ్చి నేను అనుకుంటున్నాను 60 to 70,000 మధ్యలో లాంచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ షామీ 15 అల్ట్రా. షామీ 15 అల్ట్రా అనేది షామీ సిరీస్ లో హై ఎండ్ మోడల్. సో ఇందులో కూడా కామన్ ప్రాసెసర్ యూస్ చేశారు, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. అండ్ కెమెరాస్ వచ్చేసరికి సేమ్ షామీ 15 లాగే ఉంటాయి, కాకపోతే ఎక్స్ట్రా మనకి 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ని యూస్ చేశారు. సో ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకొని అప్ టు 120x వరకు మంచి క్లియర్ క్రిస్టల్ ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి షామీ చెప్తుంది. అండ్ ఇందులో వాడిన బ్యాటరీ వచ్చేసి చైనాలో లాంచ్ అయిన టైంలో ఇందులో 6000 mAh బ్యాటరీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ మన ఇండియాకి 6000 mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తుందా లేదా అని డౌట్ తో ఉన్నాం. మాక్సిమం నాకు తెలిసి 5500 mAh తో తీసుకొస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇందులో కూడా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తుంది. ఈ ఫోన్ ఆల్రెడీ Feb 27న చైనాలో అఫీషియల్ గా లాంచ్ చేశారు. అక్కడ ప్రైజ్ కి లాంచ్ చేసింది మన ప్రైజ్ లో కన్వర్ట్ చేస్తే దాదాపు 71,000 కి లాంచ్ చేశారు. అదే ప్రైజ్ లో మన ఇండియాలోకి వస్తే ఉంటది. ఈ ఫోన్ మన ఇండియాలో 90 నుండి 1 lakh వరకు దాని ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి షామీకి సంబంధించిన పోకో బ్రాండ్ నుండి. పోకో బ్రాండ్ మన ఇండియాలో మార్చ్ 3న పోకో M7 5Gని అఫీషియల్ గా లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ కొత్త ఫోన్ కాదు, ఆల్రెడీ మన ఇండియాలో రెడ్మీ 14C అనే ఫోన్ లాంచ్ చేశారు. సో ఆ ఫోన్ ని రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకొస్తున్నారు. సో ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఇందులో వాడిన డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచ్ HD LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇందులో కెమెరాస్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. అండ్ 2 మెగాపిక్సెల్ అది ఉన్న లేకపోయినా ఒకటే. అండ్ ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. ఇది నేను అనుకోవడం అండర్ 10,000 కు వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 5160 mAh బ్యాటరీ యూస్ చేశారు. అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఛార్జర్ మాత్రం బాక్సులు ఇస్తారు. అండర్ 10,000 లో వచ్చినా కూడా దీన్ని సజెస్ట్ చేయాలంటే నేనైతే అసలు సజెస్ట్ చేయను. దీనికన్నా ఇంకో ఫోన్ ఆల్రెడీ Feb 27న సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ M16 5G లాంచ్ చేశారు. ఆ ఫోన్ అనేది ఆఫర్స్ తో 11,500 కి వస్తుంది. సో మీరు ఒక 2,000 ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ ఫోన్ కొనుక్కోవడం చాలా మేలు. అండ్ నెక్స్ట్ డే మార్చ్ 4న నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 3A సిరీస్ ని అఫీషియల్ గా లాంచ్ చేస్తారని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఈ నథింగ్ 3A సిరీస్ లో రెండు ఫోన్స్ ఉన్నాయి, నథింగ్ 3A అండ్ 3A Pro. 3A Pro మనకు ఆల్మోస్ట్ అంతా ఒకటే స్పెసిఫికేషన్స్, కాకపోతే ఒకటే మారిద్ది, అది కూడా కెమెరాలో. 3Aలో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యూస్ చేశారు. అండ్ 3A Proలో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూస్ చేశారు. సో రెండిట్లో తేడా ఒక్క కెమెరానే అండి. అండ్ ఇందులో వచ్చేసరికి వాళ్ళు వాడిన డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు, ఫ్లాట్ డిస్ప్లే ఇది. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ దీని మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఇందాట్లా చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వచ్చి 3Aలో అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వచ్చేసి 3A Proలో. అండ్ రెండిట్లోనూ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ రెండు వచ్చి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నాకు తెలిసి 3A వచ్చి అండర్ 25,000 లో లాంచ్ అవ్వచ్చు వితౌట్ ఆఫర్స్. అండ్ 3A Pro వచ్చి అండర్ 30,000 లో లాంచ్ అవ్వచ్చు. అండ్ దాని నెక్స్ట్ డే మార్చ్ 5న వివో ఉండి వివో T4X అనే మొబైల్ ని అఫీషియల్ గా లాంచ్ చేస్తారని చెప్పి వివో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఇందులో నా స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇందులో యూస్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ దీని ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ అదేంటో తెలీదు, 2 మెగాపిక్సెలే. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ నేను అనుకోవడం ఇది అండర్ 15,000 బిలోనే లాంచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో 15,000 అంటే దీనికి కూడా నేను ఎవరికి సజెస్ట్ చేయను. అండ్ ఎలాగో 1 month లో ఐక్యూ వాళ్ళు సేమ్ వివో T4X ని రీబ్రాండ్ చేసి ఐక్యూ G10X గా లాంచ్ చేస్తారు. సో ఐక్యూ వాళ్ళు వివో వాళ్ళ కంటే ఒక 1000 to 1500 ప్రైస్ తక్కువ చేసి పెడతారు కాబట్టి ఆ ప్రైస్ కి మాత్రం దీన్ని సజెస్ట్ చేస్తా. దీనికన్నా దీని లోవర్ వర్షన్ ఉంది వివో T3 ప్రెసెంట్ సేల్స్ లో అండర్ 15,000 కి వస్తుంది. సో అది చాలా బెటర్ నాకు తెలిసి. అది ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో వస్తుంది. మంచి ప్రాసెసర్, మంచి కెమెరాస్ ఉన్నాయి. అండ్ March 11th ఐక్యూ నుండి ఐక్యూ నియో 10R అనే మొబైల్ లాంచ్ అవుతుంది. సో దీని లాంచ్ డేట్ చాలా రోజుల నుండి ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇందులో వాడిన డిస్ప్లే వచ్చేసరికి 6.75 inches 1.5K AMOLED డిస్ప్లే 128Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఇందులో వాడిన కెమెరాస్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అంతే. అండ్ దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా యూస్ చేశారు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసరికి 6400 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని బడ్జెట్ వచ్చేసరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది అండర్ 30,000 లో మేము తీసుకొస్తామని చెప్తున్నారు. సో అండర్ 30,000 లో ఈ మొబైల్ నేను మాత్రం కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని లాంచ్ వీడియోస్ చూశాను. అదే లాంచ్ కాదు, అది ప్రివ్యూ వీడియో అనుకోండి. ప్రివ్యూ వీడియోస్ చూశాను. అసలు భలే అనిపిస్తుంది ఆ ఫోన్. నా చేతికి ఎప్పుడు వద్దు మాత్రం. ఈ మంత్ లోనే హానర్ నుండి హానర్ X9 సిరీస్ లాంచ్ అవుతుందని చెప్పి అఫీషియల్ గా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్ మాత్రం తెలియదు. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ కూడా ఒక మొబైల్ లాంచ్ చేస్తానని చెప్పి అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో పేజెస్ కనబడుతున్నాయి. వాటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు. సో ఇవి నాకు తెలిసిన మొబైల్స్ మార్చ్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ అని. ఇంకా మొబైల్స్ లాంచ్ అవ్వచ్చు కానీ వాటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇదే ఈ వీడియో. నేను ఇప్పటి వరకు చెప్పిన మొబైల్స్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో కామెంట్ చేస్తేనే నా వీడియో ఎక్కడ వరకు వెళ్తుందో, అదే ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది. సో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఉంటా, బాయ్.